తిరుపతిలో వైసీపీ కరెంటు పోరుబాట కార్యక్రమం చేపట్టింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేదే లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని వైసీపీ నాయకులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానీకంపై భారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం లేకుండా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి, అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కాకుండా మేము విద్యుత్తు ఛార్జీల భారం పెంచము, వీలుంటే కాదు తప్పనిసరిగా తగ్గిస్తాము, మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు, ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తామునని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయటమే కాకుండా తమ సూపర్ 6 హామీలలో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని.